పేటీఎం అయితే ఈ యాప్ని ఎంతోమంది వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం పేటీఎంని ప్రభుత్వం మరియు గూగుల్ ప్లే స్టోర్ తీసివేసింది. ఎందుకు తీసివేసిందో తెలుసుకుందాం. అయితే దాంతోపాటు పేటీఎంలో ఉన్న మీ డబ్బులు సేఫా కాదో తెలుసుకుందాం. అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే పేటీఎం యాప్ని ఎందుకు తీశారో తెలుసుకుందాం. అయితే పేటీఎం యాప్ని ఎంతోమంది వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం 100 మిలియన్ డౌన్లోడ్స్ కూడా పూర్తి చేసుకుంది. అయితే పేటీఎం చేసిన ఆ తప్పు ఏంటో తెలుసుకుందాం. అయితే పేటీఎంని గవర్నమెంట్తో పాటు గూగుల్ ప్లే స్టోర్ కూడా తీసింది. ఎందుకు తీసిందంటే పేటీఎం యాప్ ఎన్నో యాప్స్కి అంటే మనీ ఎర్నింగ్ యాప్స్ లైక్ రమ్మీ ఇలాంటి యాప్స్కి యాక్సెస్ ఇచ్చింది. అయితే యాక్సెస్ ఇవ్వడం వల్ల ఎన్నో సైబర్ అటాక్స్ జరగడం, ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతాయని డౌట్ వచ్చి ఎన్నో చెకింగ్ చేసింది. అయినా కుదరక అక్కడ పేటీఎం చేసిన తప్పు ఏంటంటే అయితే అన్నిటికి యాక్సెస్ ఇవ్వడం వల్లే పేటీఎంని అయితే రిమూవ్ చేశారు. అయితే ఇప్పుడు పేటీఎంలో ఉండే మీ వ్యాలెట్ క్యాష్ బ్యాక్ సేఫ్గా తెలుసుకుందాం. అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పేటీఎం ఇప్పుడు ఉండదు. అయితే ఇప్పుడు మీ పేటీఎంలో ఉండే క్యాష్ బ్యాక్ సేఫే. ఇప్పుడు మీ మనీ ఎక్కడికి వెళ్ళిపోవు, మీ క్యాష్ బ్యాక్లోనే ఉంటాయి. అయితే మీకు సొంత అకౌంట్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే దాని గురించి ఒక పేటీఎం మీకు అయితే ఒకటి ఎప్పటికన్నా తీసుకొస్తుంది. అయితే మీకు కానీ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.